సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 47వ సర్గము. సప్తమరుత్తుల వృత్తాంతము. విశాల నగర ప్రభువైన సుమతి విశ్వామిత్రునకు ఆదర సత్కారములను అనర్చుట. దితి తన గర్భస్థ పిండము 7 ముక్కలైనందులకు తీరని దుఃఖానికి లోనయ్యింది. అప్పుడు ఆమె దుర్జయుడైన సహస్రాక్షునితో ఇట్లు అనునయ వచనములు పలికింది. బలాసురుని హతమార్చిన ఓ దేవేంద్ర, నా అపరాధము వలననే ఈ గర్భస్థ పిండము 7 శకలములైనది. యథార్థముగా ఇందు నీ తప్పు ఏమాత్రము లేదు. ఖండితమైన గర్భము యొక్క సప్తమూర్తులు 7 లోకములకును పాలకులవుతారు. దివ్యస్వరూపులైన నా కుమారులు 7గురును సప్తవిధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులు అను పేర విఖ్యాతులై దివ్యలోకములయందు సంచరిస్తారు. వీరిలో ఒకడు బ్రహ్మలోకమునందును, మరి ఒకడు ఇంద్రలోకమునందును, ఇంకొకడు మహాయశస్వి అయి వాయువు అను పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షమునందును సంచరిస్తారు. ఓ పురందర, మిగిలిన 4గురును నీ ఆజ్ఞానువర్తులై 4 దిశలయందును సంచరిస్తారు. నీకు శుభమగుగాక. దివ్యస్వరూపులైన నా కుమారులను అందరినీ ఉద్దేశించి నీవు మారుదహ మారుదహ, ఏడవకుము అని పలుకుటచే వారు మరుత్తులు అను పేర వాసికెక్కుతారు. బలాసుర సంహారియు సహస్రాక్షుడును అయిన దేవేంద్రుడు దితి యొక్క ఆర్ద్రవచనములను విని అంజలి ఘటించి ఆమెతోటి ఇలా అన్నాడు. తల్లి, నీకు భద్రమగుగాక. నీవు చెప్పినదంతయును జరిగి తీరును. నీ మనోరథము ఈడేరును. నీ కుమారులు దివ్యస్వరూపులై సంచరిస్తారు. ఓ రామ, ఇట్లు ఆ తల్లి కొడుకులు 2గురును తపోవనమునందు అట్లు నిశ్చయించుకొని కృతార్థులై స్వర్గమునకు వెళ్ళారని విన్నాం. ఓ కాకుస్త రామ, ఈ ప్రదేశమునందే పూర్వము దేవేంద్రుడు నివసించి తపస్సిద్ధురాలైన దితికి పరిచర్యలు చేశాడు. ఓ నరశ్రేష్ఠ, ఇక్ష్వాకు మహారాజునకు అలంబుస అను పట్టపురాణియందు ఒక పుత్రుడు కలిగాడు. అతని పేరు విశాలుడు. అతడు పరమధార్మికుడుగా ప్రసిద్ధికెక్కాడు. ఆయన పేరుతోనే ఈ ప్రదేశమున విశాల అను నగరము నిర్మింపబడి ప్రఖ్యాతికెక్కింది. ఓ రామ, మిక్కిలి బలశాలి అయిన హేమచంద్రుడు ఈ విశాలుని కుమారుడు. హేమచంద్రుని తరువాత అతని పుత్రుడైన సుచంద్రుడును ఘనత వహించాడు. విఖ్యాతుడైన ధూమ్రాశ్వుడు ఈ సుచంద్రుని కుమారుడే. ధూమ్రాశ్వునకు కలిగిన తనయుడు సృంజయుడు. పరాక్రమశాలియు సర్వశుభలక్షణ సంపన్నుడును అయిన సహదేవుడు సృంజయుని సుతుడు. సహదేవుని పుత్రుడు కుశాశ్వుడు. అతడు పరమధార్మికుడు. కుశాశ్వుని కుమారుడైన సోమదత్తుడు ప్రతాపశాలియే కాక మహా తేజస్వి. సోమదత్తుని పుత్రుడు కాకుత్సుడు. అతడు ప్రసిద్ధిగన్నవాడు. కాకుత్సుని కుమారుడు సుమతి. అతడు మహా తేజస్వి, అమరతుల్యుడు, అజేయుడు అయిన సుమతి ఇప్పుడు ఈ నగరమును పరిపాలిస్తున్నాడు. విశాల నగరమును పరిపాలించిన రాజులందరూ ఈ వంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహము చేతనే దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లారు. వారందరూ మహాత్ములు, మిక్కిలి పరాక్రమశాలురు, పరమధార్మికులు. ఓ నరోత్తమ రామ, ఈ రాత్రిని ఇక్కడనే సుఖంగా గడిపి రేపు ఉదయముననే జనక మహారాజును దర్శించుటకు వెళదాం. మిగుల పరాక్రమవంతుడును మహాయశస్వి అయిన ఆ సుమతి మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు తెలుసుకుని ఆయనకు స్వాగత మర్యాదలు చేయటానికై పురోహితులతో బంధువులతో కూడి ఎదురెళ్ళాడు. తరువాత సకల మర్యాదలతో ఆయనను పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు గావించాడు. తరువాత విశ్వామిత్ర మహర్షితోటి అతడు ఇలా అన్నాడు. ఓ మహాత్మా, నన్ను అనుగ్రహింపదలిచి మీరు మా దేశానికి దయతో ఇచ్చేశారు. నేను ధన్యుడనయ్యాను. మీ దర్శన భాగ్యము కూడా కలిగింది. ఇంకా నా అంతటి ధన్యుడు ఎవరుంటారు? వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు
47వ సర్గము సంపూర్ణం శుభం.